పిల్లలతో పాటు అలా టీవీ చూస్తూ కూర్చొని పోయాను. కన్నడ రైమ్స్ కావాలి అన్నారు. ఇంకా కన్నడ రైమ్స్ పెట్టి ఇంకా పిల్లలతో పాటు కొద్దిసేపు చూశాను. కిచెన్లోకి ఎంటర్ అయితే ఈవినింగు కిచెన్ చూస్తే ఫుల్ మెస్సీగా ఉంది. సింక్ నిండా గిన్నెలు, గ్యాస్ బల్ల నిండా సామాన్లు. మధ్యాహ్నం క్లీన్ చేయలేదు, మర్చిపోయాను. ఇంకా కొద్దిగా లేజీగా అనిపించింది. అయినా కూడా ఇంకా స్కూల్ నుండి వచ్చాక కూడా క్లీన్ చేసుకోలేదు. కొద్దిసేపు అలా టీవీ చూస్తూ కూర్చొని పోయాను. చూస్తే ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ డిన్నర్కి ప్రిపేర్ చేయాలి. గిన్నెలన్నీ కడిగేసి చేసేసరికి లేట్ అయిపోతుంది. ముందుగా గ్యాస్ని క్లీన్ చేసుకున్న పొయ్యిని క్లీన్ చేసుకొని బల్లని క్లీన్ చేసుకొని పిల్లలకి ముందుగా పాలైతే ఇచ్చేస్తాను. వాళ్ళకి పాలు నేను బూస్టు, హార్లిక్స్ ఇవన్నీ యాడ్ చేయను, బయట నుంచి తెచ్చినవి. ప్లెయిన్గా పాలైతే వేడి చేస్తాను. అందులో వేస్తే బెల్లం పౌడర్ వేస్తాను, పంచదార కూడా వేయను. ఒక్కొక్కసారి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉంటాను, ఆ పౌడర్ వేస్తాను. ఈ పౌడర్ వేసి పిల్లలకి వేడి చేసి అలాగే ఇస్తే తాగట్లేదు, మళ్ళీ వడగట్టి ఇస్తే తాగుతున్నారు. ఎందుకంటే మనం ఇంట్లో చేసిన పౌడరు మెల్ట్ అవ్వదు కదా, వాళ్ళు ఇచ్చింది అయితే మెల్ట్ అయిపోతుంది. ఇది మెల్ట్ అవ్వదు కదా, నచ్చట్లేదు. ఇలా అప్పుడప్పుడు ఇంకా వాళ్ళే అడుగుతారు చూడు, అలాంటి టైంలో ఇలాగిస్తాను. ఇష్టంగా తాగిస్తారు. వడగట్టి అయితే ఇచ్చేసాను. ఇంకా అవే పాలు నేను కూడా కొన్ని తాగాను. లేదంటే టీ, కాఫీ తాగాలనిపిస్తుంది. అది కంట్రోల్ చేసుకోవడానికి ఇలా పాలు అయితే తాగుతూ ఉంటాను. ఇంకా నైట్ డిన్నర్కి జొన్న రొట్టెలు ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. జొన్న రొట్టెలు ప్లెయిన్గా కాకుండా నువ్వులు వేసి చేద్దాం అనుకున్నా ఈరోజు. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తాను కదా, ప్రతి బయటలో మనకి ఆ నువ్వుల ఫ్లేవర్ తాకుతూ ఉంటే నువ్వులు మనం తినే టైంలో ఆ ఫ్లేవర్ వస్తే చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి మనకి బోన్స్ కూడా చాలా మంచిది. బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి నువ్వులో కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా. నువ్వుల జొన్న రొట్టెలు అయితే రెడీ చేశాను నైట్ డిన్నర్కి స్పెషల్గా ఈరోజు. దీనికి కాంబినేషన్గా ఏం కర్రీ చేయాలో ఇంకా థింక్ చేయాలి. నేను ముందుగానే ప్లాన్ చేసుకోను. నాకు ఏది గుర్తొచ్చేస్తే అది చేస్తాను, ఏది చేయాలనిపిస్తే అది చేస్తాను అన్నట్టు. సో నువ్వుల జొన్న రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి. రొట్టె చేసిన తర్వాత ఇంకా కిచెన్ బల్ల మొత్తం క్లీన్గా చేసేసుకొని ఇంకా గిన్నెలు కూడా కడిగేసాను. ఎందుకంటే నేను గిన్నెలు కడిగి ఆ రొట్టె చేసే ప్లేస్లోనే పెట్టాలి, అందుకే ఇంకా గిన్నెలు కూడా కడిగేసాను కదా. సింక్ కూడా మార్నింగ్ నుంచి అలాగే వదిలేసాను కదా, గిన్నెలు బాగా ఇదైపోయింది. బాగా కడిగేసుకున్నాను. ఎప్పటికప్పుడు సింక్ కడుక్కుంటే కొద్దిగా ఏదో ఒక ఫ్రెష్నెస్ అన్నది ఉంటుంది. మొత్తం కడిగేసుకొని బల్లని కూడా మొత్తం క్లీన్ చేసేసాను. నేను కిచెన్ బల్లని ఎంత క్లీన్గా సెట్ చేసుకున్నా కూడా ఆ బల్ల నిండా సామాన్లు అలాగే ఉంటాయి. నాకైతే అదేంటో ఏమో, ఎంత నీట్గా సెట్ చేసుకున్నా కూడా అలాగే ఉంటాయి. మూలకి సామాన్లు అయితే నిండిపోయి ఉంటాయి చూడండి. సో ఇదైతే ఈవినింగ్ రొటీన్. నచ్చితే ఒక లైక్